అడుగు లోకల్ ఫైట్ వైపే పడుతున్నాయి. నిన్న మొన్నటిదాకా నీళ్ల పంచాయతీ నడిచింది. 3 పార్టీలు వాయిస్ వినిపించాయి. ఇంత రచ్చ జరిగింది స్థానిక పోర్లో పై చేయి కోసమే. బీసీలకు రిజర్వేషన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడిచాయి. దాని వెనుక అంతరార్థం కూడా జరగబోయే పల్లె పోరే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టార్గెట్ 100 అంటూ ఇప్పటి నుండే కౌంట్ డౌన్ మొదలుపెట్టింది అధికార పార్టీ. ఈ పంచాయతీ ఎన్నికలే 2028కి సెమీఫైనల్స్ కాబట్టి ప్రతిపక్షాలు కౌంటర్ ఇచ్చాయి. ఎలా చూసుకున్నా సరే స్థానిక సంస్థల ఎన్నికలను 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన 42% స్థానిక సంస్థల వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడుడు ఎట్లా? Our challenges before us are first local bodies. We have local bodies which are before us, and we are building up our party from the root level, grassroots level. కొన్ని విషయాలు డీకోడ్ చేస్తే కానీ తెలియవు. ఫలానా చర్య వెనుక అంతటి ప్రతిచర్య దాగుందా అని ఊహించడము కష్టమే ఒక్కోసారి. అధికార పార్టీ కానీ ప్రతిపక్షాల వ్యూహాలు కానీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రేషన్ కార్డుల పంపిణీ తీసుకుందాం. జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు తెలంగాణలో ఎంతో అట్టహాసంగా జరగబోతోంది ఈ కార్యక్రమం. మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ జరగాలని కలెక్టర్లకు ఆర్డర్స్ కూడా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ఒక కండిషన్ కూడా ఉంది. ఈ పంపిణీలో స్థానిక ఎమ్మెల్యేలు ఉండాలి. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా హాజరు కావాలి. ఇది కండిషన్. రేషన్ కార్డుల జారీ ఓ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తూనే దీన్నొక భారీ కార్యక్రమంగా డిజైన్ చేశారు. పనిలో పనిగా బీఆర్ఎస్ పాలించిన 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఎన్నిసార్లు పంచారు, ఎంతమంది లబ్ధి పొందారో చెప్పాలనే సవాల్ విసరడానికి కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటోంది అధికార పార్టీ. సో ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం స్థానిక పోరులో గెలవడం. కొత్త కార్డులు, రేషన్లో సన్నబియ్యం పండించిన రైతుకు బోనస్, ఇవన్నీ కూడా పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తున్నాయి పార్టీకి. అంతా సవ్యంగా ఉంది అనుకుంటున్న సమయంలో క్షేత్రస్థాయిలో ఓ సమస్య వచ్చి పడింది. యూరియా విత్తనాల కొరత తీవ్రంగా ఉందని ఫోకస్ చేస్తోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. తమ హయాంలో పంటకాలం వస్తోంది అనగానే యూరియా బస్తాలను, విత్తనాల ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాం అనేది బీఆర్ఎస్ వాదన. గత 10 ఏళ్లలో రైతులు క్యూలో నిలబడాల్సిన అవసరమే రాకుండా కేసీఆర్ చూసుకున్నారని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. ఇంత జరుగుతూ ఉంటే రివ్యూ చేస్తా ఉన్నాడు దీని మీద. ఎరువుల విషయంలో కేంద్ర మంత్రి ఏమంటా ఉన్నాడు, సేంద్రియ వ్యవసాయం చేయాలి. ఇద్దరు కూడా దొందులాగానే ఉన్నాయి. ఇద్దరు యొక్క ఆలోచన రైతుల యొక్క గురించి, రైతు కష్టాల గురించి ఆలోచించేటువంటి స్థితిలో లేరు. ఒకవేళ మీరు పెట్టకుండా ఇట్లనే వివరిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి రోడ్డు ఎక్కుతుంది. వైఫల్యంతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి చెప్తాను. అసలు నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియని పరిస్థితిలో ఉన్నది. ప్రభుత్వం కూడా దీన్ని తేలిగ్గా తీసుకోవట్లేదు. రైతు సంక్షేమం పేరిట ఎన్ని పథకాలిచ్చినా పంట పండించడానికి అనుకూల పరిస్థితి కల్పించకపోతే మాత్రం ఎన్నిచ్చినా అంగీకరించరు. అందుకే మొన్న మధ్య సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యత అని సింగిల్ లైన్ లో చెప్పేశారు. సాగుకు తగ్గట్టుగా ఎరువుల్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎరువుల లభ్యతపై ప్రజలకు తెలియపరిచే విధంగా బోర్డులు పెట్టాలన్నారు. రైతులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా బస్టాండ్లు, జనం తిరిగే ప్రాంతాల్లో టోల్ ఫ్రీ నంబర్లు ఉంచాలన్నారు. సో రాబోయే స్థానిక సమరం ముందు ప్రభుత్వంపై ఎలాంటి నెగిటివిటీ రానియకుండా చూసుకుంటోంది ప్రభుత్వం. బట్ ఇప్పటికే యూరియా సమస్యపై గ్రౌండ్ లెవెల్ కి వెళ్లిపోయింది బీఆర్ఎస్. కానీ ఇవాళ టీవీలలో, పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి, లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అందుకనే కలెక్టర్లకు ఏం చెప్తున్నా అంటే, మీ దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఆ రోజు ఎంత స్టాక్ వాళ్ళు ఇవ్వగలుగుతారు, బయట నోటీస్ బోర్డు పెట్టి క్లియర్గా డిస్ప్లేలో పెట్టండి. లోకల్ ఫైట్ లో బాగా ప్రభావితం చేసే అంశం
బీసీలకిస్తామన్న 42% రిజర్వేషన్స్, వెనుకబడిపోయిన వర్గాలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలని ఏకంగా కేబినెట్ తీర్మానం చేయడంతో ఒకంత ఎడ్జ్ కాంగ్రెస్ వైపే కనిపిస్తోంది. కాకపోతే ప్రతిపక్షాల నుంచి ఒకే ప్రశ్న వినిపిస్తోంది. 42% కోటా ఇవ్వచ్చు కానీ మొత్తం రిజర్వేషన్స్ 50%కి మించకూడదు అన్న నిబంధన ఉందిగా, మరి దానికేం చేస్తారు అని ప్రశ్నిస్తున్నాయి బీఆర్ఎస్ అండ్ బీజేపీ. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది రిజర్వేషన్స్ 50% మించకూడదు అని. అయితే తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 50%కి మించి రిజర్వేషన్స్ ఇస్తుండటంతో అదే పద్ధతిని పాటిస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడానికే డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి కుల గణన చేపట్టి 42% కోటా కోసం అసెంబ్లీ తీర్మానం కూడా చేశామంటోంది కాంగ్రెస్. ఇక దాన్ని నెరవేర్చి చూపించాల్సింది బీజేపీనే అంటూ బంతిని కమలం పార్టీ కోర్టులోకి పడేసింది. అసలు రిజర్వేషన్ అంశం తెరపైకొచ్చిందే స్థానిక సంస్థల ఎన్నికల కోసం. ఈ విషయం బాగా తెలుసు బీజేపీకి. కాంగ్రెస్ పార్టీ కార్నర్ చేస్తున్నది ప్రధానంగా బీజేపీనే అని ఆ పార్టీకి బాగా తెలుసు. అందుకే కాస్త లాజిక్ గా మాట్లాడుతోంది. 42% బీసీ రిజర్వేషన్స్ ని 9వ షెడ్యూల్లోకి తీసుకురాలేమని డైరెక్ట్ గానే చెబుతోంది. సుప్రీంకోర్టు దీనికి అనుమతించదు అని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని కూడా అనుబంధంగా చూపిస్తోంది. ఒక విధంగా బీసీలకు 42% రిజర్వేషన్స్ అసాధ్యం అని తెలిసే దాన్ని కేంద్రంపైకి నెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని కౌంటర్ ఇస్తోంది. సరిగ్గా ఇదే విషయాన్ని పల్లె పల్లెకు తీసుకువెళ్లాలనుకుంటోంది కూడా. They are trying to politicize the BC issue. నేను రాజకీయకరణం చేద్దాం అనుకుంటాం. మేము అనేది ఏంటంటే నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు వాళ్ళకి తీసుకువచ్చి మంచి పథకాలు తీసుకురండి. వాళ్ళ కులగణన ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా సెన్సెస్లో కులగణన చేస్తున్నది. మేము ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతుందో అది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక కరెక్ట్గా ఉంటే రిపోర్ట్స్ మీరు ఇచ్చింది మీకే నమ్మకం లేదు. అక్కడ కర్ణాటకలో వాళ్ళు మార్చుకున్నారు, మళ్ళీ రీసర్వే చేశారు. ఇప్పుడు మీరు కూడా మీ నమ్మకం మీ మంత్రులే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు చేసే కులగణన రాజకీయమైనటువంటి విషయం. ఇది కాంగ్రెస్ విసిరిన 42% కోటా అస్త్రం బీఆర్ఎస్ కి బలంగానే తాకబోతోంది. అందుకే కారు పార్టీ కూడా కంటెంట్ ఉన్న విషయాన్నే మాట్లాడుతోంది. అసలు బీసీలకిస్తానన్న 42% రిజర్వేషన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది బీఆర్ఎస్ విమర్శ. ఒకవైపు అసెంబ్లీలో చేసిన తీర్మానం కేంద్రం దగ్గర ఉన్నప్పుడు మళ్లీ ఆర్డినెన్స్ పేరుతో ఈ హంగామా ఏమిటి అనేది బీఆర్ఎస్ ప్రధాన ప్రశ్న. సో డిక్లరేషన్ల పేరుతో వివిధ వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరోసారి ప్రజలకు గుర్తు చేసి అధికారంలోకొచ్చాక ఆయా వర్గాలను రంగాలను ఎలా మోసం చేసిందో ఆధారాలతో వివరించబోతున్నామని చెబుతోంది. సో అధికార పార్టీగా రిజర్వేషన్లు, రేషన్ కార్డులు, రైతులకిస్తున్న పథకాలను గట్టిగానే ఫోకస్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి వీటినే ప్రచార అంశాలుగా మలుచుకుంటోంది. అటు ప్రతిపక్షాలు కూడా వీటినే అస్త్రాలుగా సంధిస్తున్నాయి. రేషన్ కార్డులపై ఇస్తున్న బియ్యంలో కేంద్రానికి వాటా ఉంది కదా అంటోంది బీజేపీ. మరి దాన్నెందుకు ప్రజలకు చెప్పడం లేదని ప్రశ్నిస్తూనే ఈ విషయాన్ని తామే ప్రజలకు చెప్పుకుంటాం అంటోంది. గత 10 ఏళ్లలో అసలు రేషన్ కార్డులే ఇవ్వలేదన్నట్టుగా మాట్లాడడం విడ్డూరం. తమ దగ్గర లెక్కలున్నాయి అంటోంది బీఆర్ఎస్. అటు రిజర్వేషన్స్ పై కాంగ్రెస్ ఒక మాట మీదుంటే బీఆర్ఎస్, బీజేపీలు దాదాపుగా ఒకే మాట మీదున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువెళుతున్న విధానంలో బీసీలకు రిజర్వేషన్లు రావు అంటోంది బీఆర్ఎస్. ఇక రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీలో కానీ లొసుగులను బయటకు తీస్తున్నాయి బీఆర్ఎస్ అండ్ బీజేపీలు. ఏ ఒక్క గ్రామంలో అయినా 2 లక్షల రూపాయల వరకు సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందేమో చూపించండని ఇప్పటికే సవాల్ చేస్తోంది గులాబీ పార్టీ. మొత్తానికి వేటిని చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతుందో వాటినే బూమరాంగ్ చేస్తూ ప్రచారానికి వెళుతున్నాయి ప్రతిపక్షాలు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత తనది అని ఆ బరువును తన భుజాలపై వేసుకున్నారు. ఆల్రెడీ రైతులు, పేదల లక్ష్యంగా పథకాలపై ఫోకస్ పెంచారు. వాటిని ప్రజలకు చెప్పుకోవడంపైనే శ్రద్ధ పెట్టారు. ఇటు బీఆర్ఎస్ కూడా పార్టీని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టడానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలని అవకాశంలా తీసుకుంటోంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి సమావేశాలకు ప్లాన్ చేసింది. ఇక బీజేపీ అయితే తెలంగాణలో తామే ప్రత్యామ్నాయాన్ని చూపేందుకు స్థానికం తరువాత రాబోయే పట్టణ ఎన్నికలకు లోకల్ బాడీ ఎలక్షన్సే ఒక లిట్మస్ టెస్ట్లా తీసుకుంటోంది. మరి ఈ త్రిముఖ పోరులో విజయం ఎవరిది? 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే.
ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన ఆయుధం బీసీ రిజర్వేషన్సే. దేశవ్యాప్త బీసీ రిజర్వేషన్లకు తెలంగాణనే నమూనా అంటూ నేషనల్ వైడ్ ప్రచారం కూడా మొదలుపెట్టింది. అటు ఏఐసీసీ కూడా దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలంటూ ఓ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇదే విషయమై 24వ తేదీన మరోసారి ఢిల్లీకి వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం. ఒకవేళ ఈ ప్లాన్ లో ఏదైనా అడ్డంకులు వచ్చినా సరే 42% కోటాకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు మిగతా ప్రయత్నాలు కూడా చేస్తోంది. అందులో భాగంగానే రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కలుస్తున్నారు సీఎం రేవంత్. ఎలాగూ రుణమాఫీని రైతుల్లోకి తీసుకెళ్లగలిగారు. దానిపై ప్రచారం నడుస్తోంది కూడా. రైతు భరోసాను కూడా వీలైనన్ని వేదికలపై చెప్పుకుంటోంది. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా సరే మొదలు పెట్టిన పథకాలను అమలు చేస్తున్నామంటోంది. ఇందుకు సోషల్ మీడియాను కూడా యాక్టివేట్ చేసింది. సో ఇన్ని ఉన్నా సరే బీసీ రిజర్వేషన్లే ప్రధానాస్త్రంగా మలుచుకుంటోంది. అందుకే ఇంత కసరత్తు. కానీ ప్రతిపక్షాల వ్యూహం మాత్రం మరోలా ఉంది. స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలనే హైలైట్ చేయదలుచుకున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందంటూ ఓ ప్రచారాన్ని చేపట్టబోతోంది బీఆర్ఎస్. అందులోనూ వర్షాలు జోరందుకున్నాయి. కామన్ గానే ఈ కాలంలో వరదలు, డ్రైనేజ్లు, పారిశుద్ధ్య సమస్యలు వెంటాడతాయి. దీంతో కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతితో కళకళ్లాడిన గ్రామాలు ఇవాళ చిన్నుకు పడితే చాలు వణికిపోయే పరిస్థితి వచ్చిందంటూ ప్రచారం చేయబోతోంది. ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి గ్రామీణ ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆల్రెడీ విమర్శలు మొదలుపెట్టింది బీఆర్ఎస్. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలోనూ ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక అంశాలే హైలైట్ అవుతాయని గమనించి మొన్నటి కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టమైన ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాల కలెక్టర్స్ ఉదయం 7 గంటలకే క్షేత్రస్థాయికి వెళ్లాలని చెప్పింది ప్రతిపక్షాల నుండి ఈ విమర్శలు రాకుండా ఉండేందుకే. మరీ ముఖ్యంగా ఆదివాసీలు, గిరిజనులు ఉండే అటవీ ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో మందులు, డాక్టర్ల హాజరుపై ఫోకస్ పెట్టాలన్నారు. కలెక్టర్లకు ఎమర్జెన్సీ ఫండ్ కింద ₹1 కోటి వరకు అకౌంట్స్ లో అమౌంట్ ఉండేలా చూడాలని సీఎస్ ను ఆదేశించారు. ఇక బీజేపీ అయితే అభివృద్ధి నమూనాతోనే వెళుతోంది. ప్రధానంగా బీజేపీకి ఉత్తర తెలంగాణలో గట్టి పట్టుంది. దీన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మరింత ఫోకస్డ్ గా చేస్తోంది. అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు తీసుకొచ్చిన విషయాన్ని గట్టిగా చెప్పుకోబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెడుతోంది. వాటికి నిధులు తీసుకొస్తున్నది తామేనని చెప్పుకోబోతోంది. ఆల్రెడీ మొదలైన అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయించి ప్రారంభోత్సవాలు చేసేందుకు సైతం కమలం నేతలు రెడీ అవుతున్నారు. ఓవరాల్ గా బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన నియోజకవర్గాల్లో, పట్టణాలకు దగ్గరగా ఉండే పల్లెల్లో అభివృద్ధి అనే అస్త్రాన్ని ఉపయోగించాలనుకుంటోంది బీజేపీ. దానికి తగ్గ యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంది. సో ప్రభుత్వం ఇస్తున్న పథకాలను, ఆ ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు లోకల్ సమస్యలని అజెండాగా ఎంచుకున్నాయి. బట్ సర్కార్ మాత్రం రైతులు, పేదలకిస్తున్న పథకాలనే ఎక్కువగా నమ్ముకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు చాలా దూరం ఉంది. ఆ ఎలక్షన్స్ కసరత్తు మొదలు పెట్టడానికి చాలా సమయం ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలనే సార్వత్రిక ఎన్నికలంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి 3 పార్టీలు. ఈ 20 నెలల పాలనకు, మరో 3 ఏళ్లలో జరగబోయే ఎన్నికలకు ఇదొక సంధి కాలం. కాంగ్రెస్ పాలనకు, పార్టీల ప్రతిపక్ష పాత్రకు ప్రజలు పెట్టబోయే పరీక్ష ఇది. అందుకనే స్థానిక సంస్థలపై ఇంత సీరియస్నెస్. ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇస్తున్నా, తమ హయాంలో ఎంతో చేశామని ప్రతిపక్షం చెప్పుకుంటున్నా పొలిటికల్ యాక్షన్ ముఖ్యం. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండడం ముఖ్యం. అదే పని జరుగుతోంది ఇప్పుడు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పెద్ద కసరత్తే చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ నేతలతో మీటింగ్ జరిగింది. ప్రతి జిల్లాకు ఇన్ఛార్జీలు నియమించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యత అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి సవాళ్లని గెలిపించడం వరకు ఇన్ఛార్జీలదే బాధ్యత. వీళ్లందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న బాధ్యత. పైగా అధికారంలో ఉండడం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వలసలు జరగడం అధికార పార్టీకి కలిసొస్తున్న అంశం. సో స్థానిక సంస్థల్లో ఇంకాస్త గట్టిగా ఫోకస్ పెడితే ప్రతిపక్షాలకు ఛాన్సే లేకుండా చేయొచ్చన్నది కాంగ్రెస్ వ్యూహం. అధికార పార్టీగా కాంగ్రెస్ కు ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో బీఆర్ఎస్ కు తెలియంది కాదు. అందుకే తన వ్యూహంలో తానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం చేస్తోంది. నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాల నిర్వహణకు బీఆర్ఎస్ నిర్ణయించింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు కేటీఆర్. వీలైతే ఈ వారంలోనే సమావేశాలు పెట్టి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, జెడ్పీ మాజీ అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ సీనియర్లు పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ నాయకత్వంలోని 10 ఏళ్ల పాలన మొత్తం రైతు కేంద్రంగా సాగితే రైతులకు ద్రోహం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని చెప్పడమే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ ఎత్తుకున్న థీమ్. దీన్నే ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది. ఇక బీజేపీ పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ పట్టు ఉందని నిరూపించుకోవాలనుకుంటోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో స్థానంలో 2-3 పేర్లను పరిశీలనలోకి తీసుకుని వారిలో విజయావకాశాలు ఎక్కువ ఉన్న వారిని ఎంపిక చేయాలి అనుకుంటోంది. అసెంబ్లీ స్థానాల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన బీజేపీ మండల స్థాయిలో కోఆర్డినేటర్స్ నియమించే పనిలో ఉంది. వారి ద్వారా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను సమన్వయపరుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న ప్రిపరేషన్ గురించి చెప్పుకోవాలంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలిస్తే సరిపోతుంది. ముందుగా గ్రామ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. భారీగా సభ్యత్వాన్ని నమోదు చేయించారు. పన్నా కమిటీలు, బూత్, గ్రామ, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నాయకులతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను, వాటి ద్వారా లబ్ధి పొందిన ప్రజల వివరాలను గ్రామ స్థాయిలో ప్రచారం చేయిస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలో మెజార్టీ స్థానాలు గెలుచుకునే వ్యూహంతో వెళ్తున్నారు. ఇదే స్ట్రాటజీని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతోంది బీజేపీ. అందుకే అన్ని స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులుంటారని ఖచ్చితంగా చెప్తోంది కమల దళం. కరీంనగర్లో 33 కోట్ల 30 లక్షల రూపాయలతో రైల్వే స్టేషన్ ఇంత అందంగా తీర్చితే అభివృద్ధి ఎవరిది? ఒక ఈ సంవత్సరమే 5,000 కోట్ల రూపాయలతోని తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి పనులు చేస్తే అభివృద్ధి ఎవరిది? అభివృద్ధి కాదా? ఇవి నిధులు కావాలి. లోక్సభ ఎన్నికల తర్వాత గ్రౌండ్ లెవెల్లో పార్టీలను సమాయత్తం చేసిందే లేదు. స్థానిక సంస్థల కారణంగా ఆ అవకాశం వచ్చింది. పైగా 2028లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించాలంటే స్థానిక సంస్థల్లో పాగా వేయడం ద్వారానే సాధ్యమవుతుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే పేరుకే పల్లెపోరు గాని ఈ ఒక మహా రాజకీయ సమరాన్ని తలపించబోతున్నాయి.